శోషితదానవుండు నృపసోముడు రాముడు రాక్షసేంద్రతాశేష విభూతిన్ కల్ప సమజీవి వికమ్మని నిల్పే నర్ది సంతోషను పాపశోషను నదోషను శశ్వత రోషను మితభాషను ఆర్యపోషను కృపాగుణభూషను నవిభీషణు పోతన మహాభాగవతము నవమ స్కంధము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. శ్రీరామచంద్రుడు యుద్ధానంతరం విభీషణునికి పటముగటుట. పద్యభావము. రాక్షసులను నాశనము చేసిన రాజచంద్రుడు రామచంద్రుడు యాచకులను సంతోషింపజేసేవాడు, పాపరహితుడు, దోషము లేనివాడు, కోపము లేనివాడు, మితభాషి, పెద్దలను సంతోషింపజేసేవాడు, దయాగుణము అలంకారముగా కలవాడు అయిన విభీషణుణ్ణి సమస్త రాక్షస రాజ్యానికి అధిపతిని కావించి కల్పాంతము జీవించమని దీవించి పాలించుటకు విభీషణునికి అధికారమును ఇచ్చి సింహాసనము మీద నెలకొల్పాడు. శుభం.